హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను మీడియా. మిస్టేక్గా నెంబర్ అనేది మా వదిన మా హస్బెండ్ నెంబర్ నుంచి నాకు కాల్ చేసింది. ఆ తర్వాత అలా లవ్ కలిసింది. వదిన కలిపింది మీ ఇద్దరిని మొత్తానికి, అంతేనా? అమ్మ నాన్న అక్క ఎవరు లేరు. నేను లోన్లీగా అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ 40 days ఉంది పెళ్ళికి అనగా అమ్మ బ్యాంక్కి వెళ్తుంది. రోడ్ క్రాస్ చేస్తుంటే సడన్గా కాల్ వచ్చేసి దిగేసింది. ఇంటికి వచ్చేసరికి మంచం మీద పెరుగన్నం ఉంది. మళ్ళీ మీ అమ్మ చేతితో కలిపిన లాస్ట్ అన్నం ఇదే అని చెప్పేసి ఇంకా తినిపించారు. మాటే లేకుండా నువ్వే మాయం. ఇంకా ఎవరు లేరు, అమ్మ లేదు. నీరవుతోంది ఎదలో గాయం. రిలేటివ్స్ లో కూడా క్రియేట్ చేశారు ఏంటంటే ఇంకా పెళ్లి క్యాన్సిల్ చేసేసారు వాళ్ళు. అసలు వాళ్ళకి కూడా తెలియదు ఆ విషయం. మా హస్బెండ్ వాళ్ళకి కూడా పెళ్లి క్యాన్సిల్ అన్నది. నా పెళ్లి కూడా అవ్వలేదు. సామాన్లు ఎవరి కాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటాం. ఏం చేసుకుంటాం? నేను నేమ్ బయటికి చెప్పకపోవచ్చు. ఆ రోజు కూడా అమ్మ చనిపోయిన తర్వాత నాకు డ్రైవరే యాక్సిడెంట్ చేశాడు అది ఇది అని చెప్పారు. తర్వాత ఒక 2-3 months తర్వాత నాకు తెలిసింది ఎమ్మెల్యే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్. ఆన్లైన్ డెలివరీ అవైలబుల్ అక్రాస్ ఇండియా. పవర్డ్ బై వింగో ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్, శాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. బ్యూటీ పార్లర్ హివాగా బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ గురించి మాట్లాడాలి అంటే ఆవిడ స్టోరీ వినాలి. ఎంత స్ట్రాంగ్ ఉమెన్, ఒక మనిషి ఇన్ని కష్టాలు కూడా పడుతుందా, ఎలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఇంత స్ట్రాంగ్గా నిలబడి ఇంతమందిని సంపాదించుకున్నారు, ఫాలోవర్స్ని. ఎంతో చక్కగా తన కంటెంట్తో అందరినీ మెస్మరైజ్ చేస్తూ, అందరినీ ఎంటర్టైన్ చేస్తూ కొన్ని లక్షల మంది హృదయాల్ని గెలుచుకున్నారు. సో ఆవిడెవరో కాదు, పుష్ప గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పుష్ప గారితో మాట్లాడి బోలెడని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే పుష్ప గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. ఎప్పుడు ఫోన్లో మాట్లాడడం, వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడమే తప్పితే కలిసింది లేదు. ఇంటర్వ్యూ గురించి వెయిట్ చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ గురించి చాలామంది, నాకు దక్కింది అది, చాలా హ్యాపీ. సో ఏంటి వెస్ట్ బెంగాల్ అసలు ఎందుకు వెళ్ళిపోయారు మీరు? వెస్ట్ బెంగాల్ ఎందుకు వెళ్ళిపోయాను అంటే, బిఫోర్ నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ. సో పెళ్ళైన తర్వాత వెస్ట్ బెంగాల్. సో మీ హస్బెండ్ వాళ్ళది అక్కడ కాబట్టి ఏంటి మీరు లవ్ మ్యారేజ్? విజయవాడ నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్ళడం ఏంటి? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. యాక్చువల్లీ ఏంటంటే మా అన్నయ్య మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో వాళ్ళిద్దరికి పెళ్ళయింది. అలా మీ అన్నయ్య, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఓహో, కుండ మార్పిడం ఇది. కుండ మార్పిడి అంటే ఓన్ బ్రదర్ కాదు, పెద్దమ్మ వాళ్ళ. సో ఆ విధంగా ఏంటంటే నేను వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం మిస్టేక్గా నెంబర్ అనేది మా వదిన నుంచి అంటే మా వదిన మా హస్బెండ్ నెంబర్ నుంచి నాకు కాల్ చేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత నేను అది మా వదిన నెంబర్ లాగా సేవ్ చేసుకోవడము. ఒక్కసారి నేను కాల్ చేశాను అండి. ఆ తర్వాత అలా లవ్ కలిసింది. యాక్చువల్లీ ఆ నెంబర్ వద్దని తెలీదు నాకు, మా వదినది అనుకొని నేను మాట్లాడాను అనమాట. ఇంకా అప్పటి నుంచి తనకి నేను అప్పుడే అడిగాను ఎవరి నెంబర్ అంటేనేమో నా నెంబరే అని చెప్పింది మా వదిన. సో నేను సేవ్ చేసుకున్నా. సో ఇంకా ఆ తర్వాత వదిన కలిపింది మీ ఇద్దరిని మొత్తానికి, అంతేనా? దేవుడు ఆ పైవాడు కలిపారు. సో అలా లవ్ చిగురించింది, హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. జనరల్గా ఎవరైనా సరే ఒక అమ్మాయి ఆలోచన ఎప్పటికీ అలానే ఉంటుంది. ఏంటంటే మ్యారేజ్ అవ్వనంత వరకే మనం హ్యాపీగా బతకొచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది, అవి చేయొచ్చు ఇవి చేయొచ్చు, ఏదైనా సాధించగలం అనే స్ట్రాంగ్ నమ్మకం అనేది అమ్మాయికి ఉంటుంది. మ్యారేజ్ అయ్యాక చాలా తక్కువ మందికి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో కంటెంట్ క్రియేటర్స్ లేడీస్ని చూస్తూ ఉంటే
అమ్మయ్య ఇలా ఉండాలి హస్బెండ్ సపోర్ట్ అనిపిస్తుంది. అందులో మీరు ఒకరు అని నేను భావిస్తున్నాను. సో మరి మీకు ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాము, ఒక కంటెంట్ క్రియేటర్ అవుదాము అని ఎప్పుడు అనిపించింది? మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండింది? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి స్ట్రాంగే. అంటే నేను పుట్టి పెరిగిన అట్మాస్ఫియర్ కానివ్వండి, ఫాదర్ లేకపోవడము, అంటే సడన్ అందరూ కూడా అక్క చనిపోవడము, సడన్ గా ఫాదర్ చనిపోవడము, చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ గానే, ఓన్లీ అమ్మతోనే ఎక్కువ ఇదనమాట. సో చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువగానే, అంటే బాధలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే బాధల్లోంచే మనకి సుఖం అనేది ఖచ్చితంగా లైఫ్ లో ఉంటుంది. సో ఎవరైతే చిన్నప్పుడు కష్టపడతారో వాళ్ళు ఫ్యూచర్ లో ఖచ్చితంగా సుఖపడతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా దొరికింది. సో తన సపోర్ట్ వల్లే. పెళ్లికి ముందు మీరు ఏమైనా మాట్లాడి చెప్పారా, నన్ను అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం? నేను యాక్చువల్లీ నేను అంత ఓపెన్ అప్ కాదు. సో ఏదైనా సరే దాచుకొని ఉండే రకాన్ని. అవునా? కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. దాన్ని ఏంటంటే జనాలు వేరేలా తీసుకుంటారు అనమాట. అంటే పొగరు ఎక్కువ, ఒక యాటిట్యూడ్ లాగా భావిస్తారు. సో అలా తీసుకుంటారు. కానీ అది పొగరు కాదు, జస్ట్ అంటే ఒక మాట వేరే వాళ్ళని నేను అన్నను, నేను పడను. ఓకే ఓకే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తప్పు చేయకుండా మాట పడను. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అమ్మాయి అన్నమాట మీరు. ఎస్. యా. మరి మీ హస్బెండ్ కి మీకు కోపం ఎక్కువ అని చెప్పి ఎప్పుడైనా అంటూ ఉంటారా? ఖచ్చితంగా. గొడవలు లేకుండా ఏ బంధం కూడా నిలవదు కదా. అవును. సో కోపం నాకే ఎక్కువ, ఆ ప్రేమ కూడా నాకే ఎక్కువ. రెండు మీకే ఎక్కువ. ఆయన సపోర్ట్ చేసే తత్వం ఎక్కువ. యాక్చువల్లీ చాలా వరకు చాలా మంది సపోర్ట్ చెయ్యరు. బట్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 3 months లోనే ఐఫోన్ కొనిచ్చారు. అంటే తను కొనుక్కున్నది నాకు ఇచ్చేసారు నా వీడియోస్ కోసం. ఇప్పటికీ కూడా నేను వీడియోస్ తీయమంటే ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తీస్తారు. ఎంత అంటే తను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి వచ్చినా, ఈవెన్ నిద్ర లేకపోయినా సరే అడిగితే ఖచ్చితంగా వీడియోస్ తీస్తారు. కాకపోతే అందులో కొంచెం డిస్టర్బెన్స్, అంటే అలా ఉంటాయి. బట్ లాస్ట్ వాళ్ళు ప్రెజర్ తో ఉంటారు కాబట్టి లాస్ట్ కి చేస్తారు. తన సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండేవారు ఉండేదాన్ని కాదు. ఎన్నేళ్ళ కష్టం అండి ఇది? 3 years. 3 years. ఇప్పటికి అంటే చాలా మంది అనుకుంటారు జస్ట్ ఒక 1 minute వీడియో తీసేస్తుంది, పెట్టేస్తుంది, ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి, చూపించేస్తుంది. ప్రమోషన్స్ అంటే చాలా మంది ఎలా అంటారంటే అన్ని ఫ్రీగా వచ్చాయి కదా, అంటే ఫ్రీగా వచ్చాయి కదా చెప్పేస్తున్నారు. ఫ్రీగా అంటే ఎవరు ఇస్తారు? మన పేజ్ కి ఒక వాల్యూ ఉంది, దాని వెనకాతలో ఒక కష్టం ఉంది. సో ఆ కష్టాన్ని పట్టే మనకి ఏదైనా వస్తుంది. ఇప్పుడు 3 years నేను కష్టపడ్డాను అంటే డే అండ్ నైట్ ఇప్పటికీ నేను వీడియోస్ తీస్తాను. మొత్తం నా వీడియోస్ కి సంబంధించిన షూటింగ్, వాయిస్ ఓవర్, నెక్స్ట్ ఎడిటింగ్ మొత్తం నా కష్టమే ఉంటుంది. నైట్ 2 వరకు. లాస్ట్ నేను ఒక వీడియో పెట్టినప్పుడు నైట్ 2కి పడుకొని మార్నింగ్ మళ్ళీ 5కి లేస్తాను పాప స్కూల్ కోసం అంటేనేమో, ఎందుకు నైట్ వరకు ఉంటారు మీరు 2 వరకు అనేసి కమెంట్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ కమెంట్స్. నైట్ 2 వరకు అంటే నేను చేసే వర్కే అది. మరి చాలా డే మొత్తం పిల్లల్ని చూసుకుంటాను, ఆఫ్టర్నూన్ షూటింగ్ చేస్తాను, నైట్ కి పిల్లలు పడుకున్న తర్వాత నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. పిల్లలతో చాలా కష్టం అండి, చెప్పడం ఈజీ, ఎవరికైనా చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది అంటే ఎలా చూస్తారంటే ఆ వీడియోలు ఫోన్ పట్టుకొని వీడియో తీసేస్తున్నారు, వీడియో పెట్టేస్తున్నారు, ఏదో సంపాదించేస్తున్నారు. అలా కాదు. ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ పడే కష్టం కన్నా ఒక యూట్యూబర్ పడే కష్టం చాలా ఎక్కువ. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఛానల్ స్టార్టింగ్ లో ఏంటి పిచ్చి దానిలో వీడియోస్ తీస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఏ వీడియో క్లిక్ అయింది? ఏ వీడియో క్లిక్ అయింది అంటే యాక్చువల్లీ మా మదర్. అంటే ముందే కొంచెం పర్వాలేదు, బట్ మా మదర్ స్టోరీతో ఏంటంటే చాలా మంది కనెక్ట్ అయిపోయారు. ఇప్పటికీ కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా యాక్సెప్ట్ చేసి, అంటే నాకు నా ఫ్యామిలీ కంటే నా రిలేటివ్స్ కంటే సబ్స్క్రైబర్సే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఒక ఫ్యామిలీ లాగా చాలా మంది ఇప్పటికీ పర్సనల్ గా మెసేజ్ చేసి, ఇప్పుడు పిల్లలతో మేము టూర్ ప్లాన్ చేసుకున్నామంటే జాగ్రత్త అక్క అనేసి, అంటే చాలా మంది జాగ్రత్తలు చెప్తారు. మరి పలానా ప్లేస్కి వెళ్తున్నాము అంటే అక్కడ ఆడియన్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఉంటాయి. యాక్చువల్లీ ఈవెన్ అంటే నేను ఇన్కమ్ మెన్షన్ చేయట్లేదు, అంత సంపాదించే వాళ్ళకి ఇంట్లో అయినా రెస్పెక్ట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ
నేను నా ఇల్లు దాటి బయట అడుగు పెడితే ఎంతో మంది ఈవెన్ టెంపుల్స్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు పుష్ప గారు కదా, మీరు పుష్ప గారు కదా అని చెప్పేసి నాతో వచ్చి ఫొటోస్ దిగడం చాలా అంటే ఒక ఐడెంటిటీ లాగా. సో అప్పుడు చాలా హ్యాపీ. ఈ మధ్య పుష్ప మూవీ వచ్చాక ఇంట్లో పిల్లలు యాక్చువల్లీ నేను యూట్యూబర్స్ ఈవెంట్ లో కూడా అందరూ పుష్పరాజ్ పుష్పరాజ్ ఇదే, బెంగాల్ టైగర్ వచ్చింది, పుష్పరాజ్ వచ్చింది, ఇదే. అంటే ఒక ఫస్ట్ నా చిన్నప్పుడు యాక్చువల్లీ పుష్ప అని నేమ్ ఎందుకు పెట్టారు పుష్పలత, నాకు నచ్చలేదు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నా ఎంత మంది యూజ్ చేసుకుంటున్నారంటే మూవీ అనే కాదు, అల్లు అర్జున్ మూవీ ఓకే, బట్ బయట కూడా చాలా మంది అంటే ఈవెన్ సీరియల్స్ లో కూడా కొన్ని మూవీస్ లో కూడా చూసాను నేను పుష్ప 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 అండం. అప్పుడు ఓకే, నా పేరుకి ఒక బ్రాండ్ ఉంది, వచ్చేసిందండి, నా పేరుకి ఒక బ్రాండ్ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఈ స్టేజ్ లో ఉండి ఇంత చక్కగా వీడియోస్ చేస్తూ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ చాలా ఈజీ కాదండి. మా ఊర్లో ఓకే, యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది విజయవాడ, నా లాంగ్వేజ్ కాదు, నా నేటివ్ కాదు వెస్ట్ బెంగాల్. అక్కడ వెళ్ళి టోటల్ హిందీ బెంగాలీ, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ఓకే, బట్ నేను బయటికి వెళ్తే అక్కడ అంటే ఒక వెస్ట్ బెంగాల్లో నన్ను ఇలా గుర్తుపడుతున్నారు. ఈవెన్ ఒక టెంపుల్ కి వెళ్ళినా, ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళినా మీరు పుష్ప కదా అని చెప్పేసి ఫొటోస్ తీసుకోవడం చాలా. ఎక్కడైనా ట్రిప్లకి వెళ్తే ఈవెన్ తిరుపతి కానీ, అసలు ఇదంతా కాదు ముంబైలో వెళ్ళినప్పుడు నేను ఒక షాపింగ్ వెళ్ళాను, షాపింగ్ మాల్ లో టోటల్ ఫ్యామిలీ మొత్తం నా దగ్గరకు వచ్చేసారు, మీరు పుష్ప కదా మీ వీడియోస్ మీద. వెరీ గ్రేట్ మూమెంట్. అది ముంబైలో అంత పెద్ద సిటీలో ఒక షాపింగ్ మాల్ లో టోటల్ ఫ్యామిలీ మొత్తం వచ్చారు నా దగ్గరికి, మీరు పుష్ప గారు కదా మీ వీడియోస్ చూస్తాం చాలా బాగుంటాయి అని చెప్పి. జనరల్ గా అయితే మన ఏపీ తెలంగాణ పీపుల్ అయితే ఈజీగా గుర్తుపట్టగలగాలి, అలాంటిది ముంబై వేరే స్టేట్ లో కూడా మిమ్మల్ని గుర్తుపడుతున్నారు అంటే. యాక్చువల్లీ నిన్న నేను యాదగిరి గుట్ట స్వర్ణగిరి అక్కడ వెళ్ళినప్పుడు కూడా అలానే వచ్చి పలకరించారు, మీరు పుష్ప గారు కదా మీ వీడియోస్ చూస్తామని చెప్పి. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారంటే క్రియేటర్స్ మీటింగ్కి వచ్చి అరుదైన గౌరవం దక్కేలాంటి స్టేజ్కి మీరు వచ్చారు అని అంటే ఎంత కష్టపడి ఉంటారో మేము అర్థం చేసుకోగలం. యాక్చువల్లీ ముందు ఒక 3-4 టైమ్స్ వచ్చింది, ఢిల్లీ వచ్చింది, హైదరాబాద్ కూడా ముందు ఒక 2 టైమ్స్ వచ్చింది, బట్ నేను చిన్న పిల్లలు కాబట్టి నేను ఎప్పుడు అంత డేర్ చేయలేదు. ఈసారి ఏంటంటే మా హస్బెండ్ అడిగి తను కూడా ఓకే చెప్తే వచ్చాను, ఫ్యామిలీతో వచ్చేసారు. ఫ్యామిలీతో. యూట్యూబ్ మీకు ఏమి ఇచ్చింది అని అంటే ఏం చెప్తారు మీరు? యూట్యూబ్ నాకు ఒక లైఫ్ ఇచ్చింది. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ అంటే నాకంటూ చెప్పుకోవడానికి ఒక బ్లడ్ రిలేషన్ లేదు, అమ్మ నాన్న అక్క ఎవరు లేరు. నేను లోన్లీగా అంటే నార్మల్గా టైం పాస్ చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకునే టైం కన్నా నాకు దేని మీదైనా ఆ టైంని ఎఫర్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఖాళీగా ఉండకూడదు. ఈవెన్ యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కూడా నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను, దాంట్లో కూడా టీమ్ బిల్డ్ చేశాను, దాదాపు ఒక 1000 మెంబర్స్ వరకు టీం ఉండేవాళ్ళు, అందులో కూడా చాలా వరకు ఆన్ చేశాను. సూపర్. సో అక్కడ ఒక టీం బిల్డ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇండిపెండెంట్ గర్ల్ మీరైతే ఎడిటింగ్ బిఫోర్ మ్యారేజ్ కూడా నేను వర్క్ చేశాను అకౌంటెంట్. సో జాబ్ చేశాను, ఖాళీగా ఉండకూడదు అంతే. ఖాళీగా ఉంటే మైండ్ లో ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడము ఫోన్, ఇది తప్ప మనకి లైఫ్ కి వచ్చేది ఏది ఉండదు. అవును. సో ఖాళీగా ఉండకూడదు అనే మెంటాలిటీ ఎక్కువ, ఎప్పుడు బిజీ ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను, అందులో కూడా సక్సెస్ సాధించాను. బట్ చిన్న పాప ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యానో కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల మా హస్బెండ్ కూడా వద్దు అనేసరికి ఇంకా స్టాప్ చేశాను. స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఖాళీగా ఎందుకు ఉండడం, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? ఇన్స్పైర్ అంటే పెద్ద పాప పుట్టిన తర్వాత నేను ఒకసారి ఛానల్ స్టార్ట్ చేశాను. పాప ఏంటంటే ఫస్ట్ సపోర్ట్ చేసేది, తర్వాత కొన్ని రోజుల తర్వాత వీడియోస్ కి సపోర్ట్ చేసేది కాదు. సో తర్వాత ఇంకా మళ్ళీ సరే నాకంటూ కొంచెం నాలెడ్జ్ ఉంది, చదువుకున్నాను, ఏమున్నా లేకపోయినా అమ్మ నాకు ఒక చదువు నేర్పించింది, పెద్దమ్మ అమ్మ అంటే నా లైఫ్ కి ఒక సపోర్ట్ ఏంటి, పిల్లర్స్ ఏంటి అంటే పెద్దమ్మ అమ్మ. సూపర్. సో వీళ్ళిద్దరూ నాకు ఒక లైఫ్ ఇచ్చారు, నాకు ఇచ్చిన నాలెడ్జ్ ని నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మ లేదు, అమ్మ లేకపోయిన తర్వాత కూడా తన పేరు నిలబెట్టాలి అంటే ఈ రోజు సావిత్రి కూతురు అంటే ఈ స్టేజ్ లో ఉంది అని గుర్తుపడుతున్నారు జనాలు. సో నాకేంటంటే అలాంటి పేరు కావాలి. ఆ నాలెడ్జ్ తో నేను కష్టపడాలి అనుకున్నాను, కష్టపడ్డాను. ప్రతి ఒక్కటి కూడా నేను ఈవెన్ యూట్యూబ్ ఇప్పుడైతే నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, మేము ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, సపోర్ట్ చేయండి మీరు, కొంచెం డౌట్స్ అడుగుతా ఉంటారు. బట్ నేను నా టైంలో అయితే ఏ ఒక్కరికి నేను ఏ డౌట్ అడగలేదు.
సో ఏంటంటే మా పెద్దమ్మ వెనకాతలుండి సపోర్ట్ చేయడం వల్ల మా అమ్మ చదివించింది. ఆ చదువు నేను ఎక్కడా వేస్ట్ చేసుకోకూడదు అనుకున్నాను. నాలెడ్జ్ ఉంది. దాని ద్వారా ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఎంబీఏ చేయాలి అనుకున్నాను, బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ బాగోకపోవడం వల్ల ఎంబీఏ కంప్లీట్ చేయలేదు. సో డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత కూడా ఒక 3 years వరకు అకౌంటెంట్గా జాబ్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిన 40 days అంటే పెళ్లి కార్డ్స్ అన్నీ అయిపోయినాయి. ఈవెన్ పెళ్లి బట్టలు, కార్డ్స్, కళ్యాణ మండపం కూడా అంతా బుక్ అయిపోయింది. ఇంటికి కార్డ్స్ కూడా వచ్చేసాయి. జస్ట్ 40 days ఉంది పెళ్ళికి అనగా అమ్మ బ్యాంక్కి వెళ్తుంది. సో వెళ్తుంటే ఏంటంటే రోడ్ క్రాస్, హైవే అనమాట, రోడ్ క్రాస్ చేస్తుంటే సడన్గా కార్ వచ్చేసి గుద్దేసింది. సో ఆ రోజు నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. సో మార్నింగ్ టైం 9 అవుతుంది. ఆ టైంలో ఏంటంటే పెళ్లి బాజాల కోసం మాట్లాడడానికి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. మా అత్త వాళ్ళ అబ్బాయి ఏమో పెళ్లి బాజాలు మాట్లాడించడానికి తీసుకొని వెళ్ళారు నాకు. సో మళ్ళీ ఇంటికి వచ్చాము. యాక్చువల్లీ వాళ్ళు లేరు, పెళ్లి బాజాలు మాట్లాడే వాళ్ళు ఆ రోజు అక్కడ లేరు. సో మళ్ళీ రిటర్న్ యాక్చువల్లీ మా అత్త వాళ్ళు మా ఇల్లు ఒకే రోడ్లో, మాది కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది, వాళ్ళ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోదాం, సరే ఆఫీస్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చాము. అప్పుడే జస్ట్ కాల్ వచ్చింది నాకు. ఫస్ట్ ఒకసారి ఫోన్ వచ్చింది, అకౌంటెంట్ ప్రసాద్ గారు అని ఉంది. సో అలా ఉండేసరికి నేను అనుకున్నాను మా ఆఫీస్లో అనేసి. అతని పేరు కూడా ప్రసాద్ గారు అనమాట. సో అతను అకౌంటెంటే. సో నేను ఆఫీస్లో వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా, సరే నేను తర్వాత మాట్లాడదామని చెప్పేసి అనుకునేసరికి మళ్ళీ కంటిన్యూస్లీ కాల్ వస్తుంటే కాల్ లిఫ్ట్ చేసేసరికి పక్కన ఎవరన్నా ఉంటే ఫోన్ ఇవ్వమ్మా అన్నారు. ఫోన్ ఇచ్చాను, మా అత్తకి ఇచ్చాను. సో అత్తకి చెప్పారనమాట, ఇలా యాక్సిడెంట్ అయింది, చనిపోయారని కూడా చెప్పారు స్పాట్లో. ఇంకా ఆ తర్వాత నాకేం అర్థం కాల, మొత్తం బ్లైండ్ అయిపోయింది. ఇంకా ఏడుపు, ఇంకా తీసుకొని వెళ్ళారు, ఆ స్పాట్కి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అంటే స్పాట్లో యాక్చువల్లీ స్టార్టింగ్లో నాకు తెలీదు, ఒక డ్రైవర్ని పెట్టారనమాట. డ్రైవర్ యాక్సిడెంట్ చేశారు అన్నారు. సో ఆ తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ డ్రైవరే అనేసి నేను పోలీస్ స్టేషన్లోనే అతన్ని కొట్టపోయాను నేను చేత్తో. ఆపారు, పోలీస్ కంప్లైంట్ పెట్టి ఫైల్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసారు. సో పోస్ట్ మార్టం కూడా చేయలేదు, పంపించేశారనమాట ఇంటికి. 12 కల్లా ఇంటికి మేము 11 ఆ టైం కల్లా వచ్చాము. 12 కల్లా అమ్మకు పంపించారు. ఇంక ఇంటికి వచ్చేసరికి మంచం మీద పెరుగన్నం ఉంది. అంటే నేను పొద్దున్న సమ్మర్ టైంలో కొంచెం ఏంటంటే పెరుగన్నం తింటాను అనమాట. పొద్దున్నే పెరుగన్నము మామిడికాయ తింటాను అనమాట. ఇంకా మంచం మీద అన్నం అలానే ఉంది. ఆ తర్వాత తినిపించారు నాకు, మళ్ళీ మీ అమ్మ చేతితో కలిపిన లాస్ట్ అన్నం ఇదే అని చెప్పేసి ఇంకా తినిపించారు. ఇంకా ఎవరు లేరు, అమ్మ లేదు అంటే ఇంకా అంతే, అమ్మ లేదు, నాన్న లేరు, అక్క లేరు. అంటే ఒక డైనమాలోకి వెళ్ళిపోయాను అనమాట. ఆ తర్వాత ఇంకా అంటే పెళ్లి జరుగుతుందో లేదో తెలియదు. పెళ్లికి ముందే నాన్న అక్క వాళ్ళ అండి? అక్క 7th క్లాస్ వచ్చింది, 7th క్లాస్ పాస్ అయింది. క్లాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. 7th క్లాస్ పాస్ అయింది. సడన్గా చనిపోయింది. ఎందుకు చనిపోయింది అనేది జస్ట్ ఫీవర్ వచ్చింది అనమాట, వరలక్ష్మిరాతో. సో బాగా అంటే చాలా బొద్దుగా తెల్లగా ఉండేది. అంటే ఏదైనా చాలా డిసిప్లైన్డ్గా ఉండేది. నాలా అయితే కాదు, కొంచెం ఎంతైనా చాలా అంటే చాలా డిసిప్లైన్గా ఉండేది. చాలా బాగా చదివేది. అంటే చాలా అందంగా ఉండేది, లావుగా తెల్లగా ఉండేది అనమాట. ఏం లేదు, జస్ట్ వరలక్ష్మిరాతో రోజు పూజలు కూడా బాగా చేస్తుంది. చిన్న పాప అయినా సరే పూజలు, సేవింగ్స్ అంతా బాగుంది. అంటే ఎంత తేడా మీ ఇద్దరికి ఏజ్? 1 year. జస్ట్ 1 year. 7th క్లాస్కి వచ్చింది. నేను కొంచెం చిన్న, అంటే అనుకునే వాళ్ళు నాకు ఏం తెలీదు అనేసి. నాకు తెలుసు మా అక్క చనిపోయింది అనేది. అందరూ చెప్పేవాళ్ళు మీ అక్క ఊరెళ్ళింది అలా చెప్పేవాళ్ళు అనమాట. చనిపోయిన తర్వాత ఆ రోజు కూడా అంటే జస్ట్ ఫీవర్ వచ్చిందంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. పక్కనే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే తీసుకొని వెళ్ళారు. అతను ఏం చేశాడంటే పెద్దవాళ్ళకి చేయాల్సిన ఇంజెక్షన్ చిన్నపిల్లకి చేసేసాడు. సో అది రిఫ్లెక్ట్ అయిపోయి ఇంకా ఆ రోజు నైట్ పడుకుంటుంటే జస్ట్ ఎందుకో తెలియదు, అటు తిరిగి పడుకుంటే ఇటు తిరిగి పడుకోమంది. ఇంకా పలకట్లేదు అన్నమాట. పలకకపోయేసరికి బయటికి తీసుకొచ్చాము. అందరూ వచ్చిన తర్వాత అంటే అడిగితే ఏదేదో సమాధానం చెప్తుంది. ఇంకా మరి వాళ్ళు అలా
ఫీల్ అవుతున్నారో తనకి ఏం అర్థం కావట్లేదు. అప్పట్లో నాకైతే ఏం తెలియదు. అవునండి, చిన్న ఏజ్. సో అంత తెలియదు అనమాట. అంటే ఏదో దెయ్యం పట్టేసింది, పిచ్చి పట్టేసింది అన్నట్టు. అంటే కొంచెం మరి ఆ టైంలో కొంచెం నమ్ముతూ ఉంటారు. అలానే ఉండేవాళ్ళు కదా. సో జుట్టు లాగడము అలా ఇచ్చేసారనమాట. మేబీ తన లోపల నరాలు ఏమైనా తెగిపోయినాయో తెలియదు, ఏంటో తెలియదు. మాక్సిమం అదే జుట్టు లాగుతున్నారు అంటే వాళ్ళేంటి ఏదో అనుకొని వాళ్ళ ఇది సో అలా జుట్టు లాగేసరికి ఏంటంటే మళ్ళీ తర్వాత తన పేరు ఫస్ట్ ఏమో ఏవో పేర్లు చెప్పింది, తర్వాత మళ్ళీ బాగానే తన నేమ్ చెప్పింది. ఏం లేదు పర్వాలేదు బాగానే ఉంది అంటే సో లోపలికి వెళ్ళామన్నమాట పడుకోవడానికి. ఇంకా అటు తిరిగి పడుకోమంటే ఇటు తిరిగి పడుకుంది. జస్ట్ అంతే, ఇంకా ముక్కులో నుంచి, చెవుల్లో నుంచి, నోట్లోంచి మొత్తం బ్లడ్. ఇంకా ఏం అర్థం కాల. మా నాన్న కూడా అప్పటికి ఇంకా ఇంటికి రాలేదు. సో ఇంకా అందరూ వచ్చేసారు. ఇలా వేసుకొని వెళ్తే ఇంకా రోడ్డు మొత్తం రక్తమే మొత్తం. ఎవరైతే పర్సన్ పట్టుకున్నారో అతను ఇప్పుడు లేరు, మాయ అవుతారు నాకు. సో పోలారో మాయ అని చెప్పి ఆయన నేమ్. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు ఆయన కూడా. సో ఆయన పూర్తిగా బ్లడ్ మొత్తం రోడ్ అంతా. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళినా తీసుకోమనేసారు, గవర్నమెంట్ హాస్పిటల్. అంటే అప్పుడు వాళ్ళకి అర్థం అయిపోయింది లేదు అమ్మాయి చనిపోతుంది అనేసి. అంటే అంత ఓవర్ బ్లీడ్ అయిపోతే మరి కష్టం కదా. ఇంకా ఏం లేదు, మొత్తం బ్లడ్డే, రోడ్ అంతా బ్లడ్ మొత్తం. సో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంకా అర్థమైపోయింది చనిపోయింది అనేసి. ఇంకా అప్పుడు కూడా నాకు అందరూ అన్నారు మీ అక్క ఊరు వెళ్ళింది. ఇంకా ఆ రోజు నుంచి నాకు ఒక అంటే మనసులో ఒక భయం వచ్చేసింది. ఇంకా ఈవెన్ చనిపోయిన రోజు కూడా అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. 5 days తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. కార్యమైంది. కార్యమైన తర్వాత గుళ్ళో పడుకుంటారు కదా. సో అక్కడ పడుకున్న తర్వాత ఆ రోజు నుంచి కూడా పడుకొని నిద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే దారిలోనే ఆటో దిగిపోయి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, మా అమ్మ మా నాన్న. ఇంకా అక్కడి నుంచి నేను ఒక 6 months అనుకుంటా, 6 months వరకు కూడా నేను ఎప్పుడు మా ఇంటికి అడుగు కూడా పెట్టలా. అంటే ఒక భయం వచ్చేసింది నాకు ఏమో అనేసి. ఇంకా అప్పటికి లాస్ట్కి నేను ఇంటికి వెళ్ళట్లేదు, రావట్లేదు. మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంకా అన్ని బట్టలు, ఇంకా ఏది ఫుడ్ అప్పుడు చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్నీ తీసుకొచ్చి మా అత్త వాళ్ళ ఇంటికాడే ఇచ్చేవాళ్ళు నాకు. స్కూల్ దగ్గరికి వచ్చేది అమ్మ, తినిపించేది, ఇదంతా ఉండేది. మళ్ళీ రిటర్న్ నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. సో 6 months తర్వాత ఇంకా అసలు రావట్లేదు, ఎందుకు ఇలా అయిపోతుందని చెప్పేసి ఇంకా అప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు ఇల్లు మారిపోయారు అక్కడి నుంచి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను. ఓకే, ఇల్లు షిఫ్ట్ అయ్యాక మీరు వెళ్ళారు. నాన్న నా 10th class అయిపోయింది, ఇంటర్కి వచ్చిన తర్వాత నాన్న చనిపోయారు. సడన్, అది అన్ని సడనే. ఏది కూడా అంటే నేను ఎప్పుడు హెల్త్ బాగాలేక ఇలా కాదు, మా ఇంట్లో ఎప్పుడు కూడా హెల్త్ బాగాలేదు, వీళ్ళకి మంచం మీద పడిపోయారు అన్న సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలా, ఎవరికి చూడలా. అందరూ కూడా సడన్ గానే. నాన్నకి ఇంకా ఒక్కసారి హార్ట్ స్ట్రోక్, సడన్గా చనిపోవడము, ఇంకా అప్పుడు ఏం అర్థం కాదా. సో ఆ తర్వాత ఏంటంటే ఒక 1 month మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నాము. మళ్ళీ ఇంకా అత్త వాళ్ళు ఏంటంటే ఇంకా ఇద్దరే ఉంటున్నారు ఆడవాళ్ళు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా అత్త వాళ్ళ దగ్గరే. మేనత్త అమ్మ వాళ్ళ మేనమామ. సో అంటే ఇంకా వాళ్ళే మొత్తం అన్నట్టు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా అక్కడే ఉన్నాం అనమాట. ఇంకా ఆవిడే, ఈవెన్ నేను కూడా చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చింది నాకు. అంటే మా నాన్న ఉన్నప్పుడే అది. అప్పుడు ఏంటంటే నేను సేమ్ అక్క 7th class లో చనిపోయింది కదా, నాకు కూడా సేమ్ అదే టైంలో 7th class. సో స్కూల్లో మామూలుగా ఎవ్రీ ఇయర్ కూడా ఏవో టాబ్లెట్స్ ఇస్తారు. నేను దేనికనేది ఆ టాబ్లెట్ వేసేసుకున్నాను. టాబ్లెట్ వేసేసుకున్న తర్వాత సడన్ గా రివర్స్ అయిపోయింది, వాంతులు, విరేచనం, వామిటింగ్స్, మోషన్స్. ఇంకా అప్పుడు ఇంకా నేను అయిపోయింది అనుకున్నారు. 1 month దాదాపు హాస్పిటల్లో ఉన్నాను. అలా అయిపోయిన తర్వాత వేరే హాస్పిటల్కి, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా సరే తగ్గట్లేదు. ఇంటి బయట పడిపోయేదాన్ని. అంటే వాటర్ తాగొద్దనే వాళ్ళు ఎక్కువ. ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగేసేదాన్ని. ఈవెన్ ఎక్కడ వాటర్ పడితే అక్కడ వాటర్ తాగేసేదాన్ని. ఇంకా మా చిన్నత్త భయపడిపోయింది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది అనమాట. మా అమ్మ వెళ్ళి స్కూల్లో కూడా కంప్లైంట్ చేసింది. సో స్కూల్లో వాళ్ళు భయపడిపోయారు. అంటే వాళ్ళ మీద మళ్ళీ ఎక్కడ పోలీస్ కంప్లైంట్ అవుతుందా అని చెప్పేసి. అత్త ఏంటంటే ఇంకా ఇంట్లో నేను ఎవరి మాట తినట్లేదు అనేసి మా చిన్నత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తినిపించేది. మొత్తం మజ్జిగన్నం పెట్టి ఆ మజ్జిగ తాగిపించేది నాకు. ఇంకా డైరెక్ట్ అర్ధరాత్రి 1 గంట ఏమవుతుంది, ఆ టైంలో అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. స్కూల్ నుంచి కంప్లైంట్ వెళ్ళింది.
సో వచ్చి వెంటనే సడన్గా తీసుకొని వెళ్ళిపోయారు. మేము చూసుకుంటాం అనేసి ఒక 1 month వరకు వాళ్ళే మొత్తం, అంటే ఒక ఏసీ రూమ్లో పెట్టి మొత్తం వాళ్ళ ఇది మీదే మొత్తం చూసుకున్నారు. 1 month తర్వాత ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు పంపించారు. యాక్చువల్లీ అప్పుడు ఇంకా నేను చనిపోతా అనుకున్నారు, అదేనండి. బట్ వాళ్ళే చూసుకున్నారు. నాకే ఏదోలా ఉందండి మీరు చెప్తుంది. ఇంత ఫేస్ చేశారా బాబు, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి తెలుసా. యాక్చువల్లీ నేను ఇప్పటికీ నాకు ఏదైనా ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో అయినా సరే నాకు ఈ బాధ ఉంది అంటే నేను ఎప్పుడు చెప్పుకోను, ఎప్పుడు నేను ఎవరికి బయట పెట్టను. ఈవెన్ నా అంటే పెళ్లి కాకముందు నాకు ఒక ఫీవర్ వస్తే మా అమ్మకు కూడా చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆవిడ ఒక్కటే, నాకేదన్నా అంటే ఆవిడ ఏంటంటే నాకేదన్నా అయితే ఆవిడ తట్టుకోలేరు. మళ్ళీ ఆవిడ తట్టుకోక ఆవిడ ఎక్కడ టెన్షన్ పడిపోద్ది. ఈవెన్ నాకు హెల్త్ బాగోకపోతున్నప్పటికీ నేను ఆవిడకి చెప్పేదాన్ని కాదు, ఎందుకు మళ్ళీ అమ్మ భయపడుతుంది అనేసి అస్సలు చెప్పేదాన్ని కాదు. ఇప్పటికీ కూడా అంతే. నేను ఈవెన్ నాకు ఫీవర్ ఉన్నట్టు నాకు లోపల తెలుస్తున్నా సరే నా పని నాదే, నా వర్క్ నాదే. సో నార్మల్గా చాలా మంది ఛానల్స్లో ఏంటంటే ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళినా ఏం చేసినా సరే ప్రతిదీ పెడతారు. బట్ నాకు బాధ అనిపించేది నేను ఎప్పుడు కూడా బయట ఎప్పుడు పెట్టను. నా హ్యాపీనెస్ చాలా మంది అనుకుంటారు ఫోన్ చేయట్లేదంటే ఎందుకే నీ వీడియోస్ చూస్తున్నాం కదా. నేను ఎప్పుడు బాధని బయట లోపల ఏముంటుంది అనేది అన్ని బయటకు చెప్పలేరు కదా. అది ఓన్లీ హ్యాపీనెస్. అలాంటిది అక్క అన్నయ్య నాన్నగారు అలా అయ్యారు, అమ్ముందిలే అనుకునేసరికి మ్యారేజ్కి బిఫోర్ అలా జరగడం ఇది ఇంకా నిజంగా చాలా పెద్ద బాధాకరమైన విషయం. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 40 days ఒక్కటే నా పెళ్ళి అవుతుందో లేదు తెలీదు, ఎవరికి తెలియదు. ఈవెన్ రిలేటివ్స్ లో కూడా క్రియేట్ చేశారు ఏంటంటే ఇంకా పెళ్లి క్యాన్సిల్ చేసేసారు వాళ్ళు. అసలు వాళ్ళకి కూడా తెలియదు ఆ విషయం. మా హస్బెండ్ వాళ్ళకి కూడా పెళ్లి క్యాన్సిల్ అన్నది. బట్ బయట వాళ్ళు పుకార్లు ఏంటంటే పెళ్లి క్యాన్సిల్ చేసేసారు, ఇంకా పెళ్లి చేసుకోమని చెప్పారు, పెళ్లి క్యాన్సిల్ చేసేసారు అనేసి. ఈవెన్ నాకు నా పెళ్లి అయిన తర్వాత ఆ విషయం తెలుసు. అదేం సాడిజం అండి బాబు. మనం పైకి ఎదగాలంటే అంటే పైకి ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రిలేటివ్స్ ఏనంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే అందరికీ తెలిసిందే అది. కాకపోతే మనకి బయటికి చెప్పలేకపోయినా సరే వాళ్ళు లోపల ఉండేది అదే మెంటాలిటీ. ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత ఏంటంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో. నేను నా లైఫ్లో గుర్తుపెట్టుకునేది ఏంటంటే అంటే నాన్న అక్క అంటే జస్ట్ నా ఓన్గా, అంటే పెళ్ళి తర్వాత పక్కన పెడితే పెళ్ళి ముందు నా ఓన్గా నా సొంతం అని ఫీల్ అయ్యేది అమ్మ, నాన్న, అక్క, పెద్దమ్మ, అక్క అంటే ఇంకొక పెద్దమ్మ కూతురు. ఆ పెద్దమ్మని నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఆ అక్క ఏంటంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు సుజాత అని చెప్పేసి, ఇంకా కూతుర్లానే చూసుకునేది అనమాట. వీళ్ళ 5గురిని మాత్రం, అంటే వీళ్ళ 5గురు ఇప్పుడు లేరు, బట్ వీళ్ళ అక్క కూడా యాక్చువల్లీ అమ్మ చనిపోయిన 3 monthsకి అక్క చనిపోయింది. తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో అందరూ దూరం అయిపోయారు మీకు. 3 years అంటే తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా అప్పటికే అలా ఉంది. బట్ ఏంటంటే ఈవెన్ నా పెళ్ళి అంటే అమ్మ చనిపోయిన తర్వాత 12 days నార్మల్గా కార్యం అవుతుంది కదా, సో ఆ ఇంట్లోనే ఉండాలి మనం. సో 12 days కూడా అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు. అంటే అందరూ అంటే అక్క పిల్లలు, ఇంకా మా పెద్దమ్మ కొడుకు, వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉన్నారు. సో ఎందుకంటే నేను ఒంటరిదాన్ని కాబట్టి, అత్త కూడా పెద్దత్త, సో వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉన్నారు అమ్మ కార్యం అయిన తర్వాత. సో అమ్మ కార్యం అయింది. ఇంకా అప్పటికి ఏమైందంటే నార్మల్గా ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇంట్లో సామాన్లన్నీ ఏం చేస్తాం. సో ఆ సామాన్లు ఏంటంటే నా పెళ్ళి కూడా అవ్వలేదు, సామాన్లు ఎవరి కాళ్ళు ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకుంటాం, ఏం చేసుకుంటాం. ఇంకా నేనే అనేసాను ఎవరికి కావాలని వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి. సో ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. కొన్ని అట్టు పెట్టాను, సో అవి తర్వాత కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా ఏంటంటే అప్పుడు నాకు ఒక మాట అన్నారు, నాకు ఆ మాట ఇప్పటికీ గుర్తుంది. ఎవరు అంటే మా అన్నయ్య అనమాట. అన్నయ్య అంటే మా మేనమామ ఉన్నాడు కదా, వాళ్ళ భార్య అన్నయ్య. ఓకే. సో వాళ్ళ వైఫ్ అన్నారు నాతోటి, చూసావా మీ అమ్మ ఉన్నప్పుడు మీ అమ్మ లేనప్పుడు డిఫరెన్స్ ఏంటో, మీ అమ్మ లేకపోయిన తర్వాత మీ ఇంట్లో సామాన్లు అందరూ పంచుకున్నారు అని చెప్పేసి. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తే. అంటే మనిషి వద్దు ఎవరికి, ఎవరు కూడా మా ఇంటికి తీసుకెళ్తాము అనే మాట ఒక్కరు కూడా చెప్పలేదు. మరి ఎవరైతే అక్క చనిపోయింది అన్నాను కదా, సో నాకు వాళ్ళ ఇంట్లో నుంచి ఏమీ వద్దు, ఎప్పుడైతే పెళ్ళి అవుతుంది 1 నెల రోజుల వరకు మా ఇంట్లో ఉంటుంది.
అనేసి తను యాక్చువల్లీ తను చేసే సిచ్యువేషన్ కూడా కాదు, అంటే తన హెల్త్ యాక్చువల్లీ మంచం మీదే అనమాట, అంటే కొంచెం కొంచెం అటు తిరుగుతూ ఉంటుంది. బట్ తను సేవ చేసే అంత సిచ్యువేషన్ కూడా తనది కాదు. బట్ అయినప్పటికీ ఆ టైంలో ఓదార్పు ఆవిడ అయ్యింది మీకు? నాకు దాని తరపు నుంచి ఏమీ వద్దు, దాని పెళ్ళి అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉంటుంది. ఈవెన్ ఎవ్వరు కూడా ఆ మాట అనలేదు. అంటే నేను ఇప్పటి వరకు ఎక్కడ బయట చెప్పలా, నా మైండ్ లో ఉంటాయి అవి. నాకు మ్యారేజ్ ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్సే కారణం. సో వెనకాతలో ఏమీ రాదు, మీ అమ్మ కూడా లేదు, సామాన్లన్నీ పంచుకున్నారు. బట్ నీకెవరన్నా అంటే మా ఆవిడ పేరు మల్లేశ్వరి అనమాట, మా రాంబాబు అని వాళ్ళ వైఫ్, ఆవిడ అనింది అన్నమాట. ఇప్పటికీ గుర్తు నాకు అది. ఎప్పటికప్పుడు నేను అది గుర్తు చేసుకుంటా. అంటే ఏదైనా మనిషికి ఒక వస్తువే ఇంపార్టెంట్, మనిషి కాదు బయట వాళ్ళైతే. ఇంకా ఆ రోజు కార్యం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అవుతున్నాయి, నన్ను టెంపుల్కి తీసుకెళ్ళారు అనమాట. టెంపుల్కి తీసుకెళ్ళిన తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో, ఇద్దరు అత్తల ఇంట్లో కొంచెం నిద్ర చేయాలన్నారు. సో చిన్నత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. పెద్దత్త వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టించారు. ఆ తెల్లవారుజామున అక్క వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఇంకా పెళ్ళి అయ్యేంత వరకు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ ఇంటి నుంచి మీకు కన్యాదానం ఎవరు చేశారు? కన్యాదానం అక్క. అక్క పెద్దమ్మ కూతురు చెప్తాను కదా, అమ్మ వాళ్ళ అక్క, ఆ కూతురు ఇంకొక కూతురు అనమాట. ఈవెన్ అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి కూడా నా చేతుల్ని ఆవిడ చేతిలోనే పెట్టింది ఆవిడ. ఇంకా మా వదిన హస్బెండ్ వాళ్ళ సిస్టరు, వీళ్ళిద్దరి చేతిలో పెట్టింది అనమాట. ఇప్పటికీ ఆవిడ వదలదు నాకు. ఇప్పటికీ మా అక్క అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆవిడే ముందుంటుంది. ఈవెన్ నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా శ్రీమంతం కోసం సారే ఏదో అంటారు కదా, అవును, సో ఆవిడే తీసుకొచ్చింది అనమాట. అంటే ఆవిడ అమ్మ ఉండాల్సిన స్థానంలో అన్నిటిల్లో ఆవిడ ఉన్నారు అంతే. సో వాళ్ళే కన్యాదానం చేశారు. ఇంకా ఇప్పటికీ ఆవిడే చూసుకుంటా ఉంటుంది. ఇప్పటికీ అంటే నేను సొంత అంటే ఒక ఏదైనా వచ్చింది ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలి అంటే ఫస్ట్ పర్సన్ ఆవిడే గుర్తొస్తుంది, అక్క. ఇప్పటికీ నేను అన్ని షేర్ చేస్తాను, అంతా మాట్లాడతాను. ఇంకా ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే నాకు, అంటే ఇప్పుడు మీ లైఫ్ లో నా ఇంట్లో వాళ్ళ తర్వాత ఆవిడే ఫస్ట్ ప్రయారిటీ. ఆవిడ తప్ప ఇంకెవరు లేదు. ఏంటండి పేరు? తన పేరు లక్ష్మి. నార్మల్గా అయితే హరిత, అందరూ లక్ష్మి అనే అంటారు. లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి, ఎప్పుడు ఇలానే తోడుండండి. సో ఒరిస్సాలో ఉంటారు, ఖుర్దాలో వాళ్ళు. ఎస్, ఆ పెద్దమ్మ కూతుర్లు ఇద్దరు. చాలా స్టోరీ ఎలా అంటే అండి, ఇలా ఇలా ఎలా మలుపు స్ట్రైట్గా లేదు అసలు మీ పాత్ర లేదు. ఇంకంతే, చాలా హై అప్ అండ్ డౌన్స్ అంటారు చూసారా. చాలా మంది ఒక్కటే చూస్తారు, నాలో పొగర్నే చూస్తారు, పొగరంటే కోపాన్నే చూస్తారు. బట్ అది ఎన్ని కష్టాలు పడింది ఏంటి, ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే చాలా ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్గా ఉంటారు ఎవరైనా. అది కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మీ అంత మంచితనం, మీ అంత సున్నితమైన మనసు ఎవరికి ఉండదండి కదా. నేను ఎవరినైతే ఇష్టపడతానో, నాతో మంచిగా ఉండి ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళని నేను ఎప్పుడూ వదలను. నా మెంటాలిటీ అది. బట్ నా ముందు ఒకటి, నా వెనకాతలో ఒకటి మాట్లాడే వాళ్ళ గురించి ఒక్కసారి తెలిసిందంటే ఇంకా నేను వాళ్ళతో ఫ్రీగా ఉండలేను. ఎలా ఉంటామండి చెప్పండి? ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలు అస్సలు ఎవరూ ఉండలేరు కూడా, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఏంటి అంటే కష్టపడితేనే అంటే మన దగ్గర ఏదైనా ఉంటేనే మనకు ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది. మన ముందు చాలా మందిని చూశాను, ఫేస్ చేశాను. మన ముందు ఒకలా ఉంటారు, మన పక్కన ఒకలా ఉంటారు. మనతో ముందు మంచిగానే ఉంటారు, మన బ్యాక్ సైడ్ వెళ్ళి మన మీదే చెప్తారు. అవును. సో అలాంటి వాళ్ళని అయితే నేను అస్సలు బేర్ చేయలేను. ఇంకా వాళ్ళతో నేను ముందులా కూడా ఉండలేను. ఇంకా అక్కడతో స్టాప్, అది అంతే. జస్ట్ ఉంటాను అంటే మామూలుగా మాట్లాడుకుంటాను అంతే. యా. సో నిజంగా ఎక్కడ ప్రౌడ్ కనిపిస్తుందనే వేలో నాకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు అని అంటే, నాతో దగ్గరగా మాట్లాడి స్నేహం. యాక్చువల్లీ నాకు కాలేజ్ కాదు, చిన్నప్పటి నుంచి అంతే. ఈవెన్ కాలేజ్లో కూడా మేడమ్స్ కూడా అనుకునేవాళ్ళు కొంచెం కోపం ఎక్కువ, పొగరు ఎక్కువ అనేసి. బట్ అంటే దూరంగా ఉంటే కొంచెం అలానే ఉంటది. అదే వాళ్ళకి దగ్గరగా ఉంటే ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. సో కాలేజ్లో ఉన్నప్పుడు థర్డ్ బెంచ్లో కూర్చునేదాన్ని. అప్పుడు ఏంటంటే మేడమ్స్ కూడా అనుకునేవాళ్ళు కొంచెం కోపం. బట్ ఎప్పుడైతే నన్ను ఫస్ట్ బెంచ్కి చేంజ్ చేశారో, ఇంగ్లీష్ మేడం శైలజ మేడం అని చెప్పి, నా లైఫ్ని చేంజ్ చేసింది తను. ఆ రోజు నన్ను ఫస్ట్ బెంచ్లో కూర్చోపెట్టకపోతే ఏమయ్యేదాన్ని తెలీదు. ఎందుకంటే మనమే కాదు, మన పక్కన కూర్చునే వాళ్ళ ఎఫెక్ట్ కూడా మన మీద చాలా ఉంటుంది.
సో ఏంటంటే ఆ మేడం ఆ రోజు ఇంగ్లీష్ మేడం ముందు కూర్చోబెట్టకపోతే నా నుంచి అంటే ఇంకొక పుష్ప బయటకు వచ్చేది కాదు, చదివేది కాదు, ఈవెన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేదాన్ని కాదు. అలా సో ఫస్ట్ బెంచ్ ఫస్ట్ క్లాస్ వరకు తీసుకొచ్చిందంటారు. యా. సో ఇది స్టార్ట్ చేశాక మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, గోల్ ఉంటుంది. ఇది ఒకటనే కదా, యూట్యూబ్ అనే కాదు, లైఫ్లో ఎవరికొకరికి డ్రీమ్ అనేది, గోల్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మీ లైఫ్లో ఆ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ ఏంటి అంటే ఉన్నాయి. నా ఓన్గా ఒక ఇల్లు కొనాలి. అంటే అది ఇంకా ఎవరి మనీ ఇంక్లూడ్ అవ్వకూడదు, ఓన్లీ నా మనీనే ఉండాలి. నా అర్నింగ్స్తోనే నేను ఒక సొంతగా ఇల్లు కొనాలి. బట్ ఇంకా ప్లానింగ్లో ఉన్నాం కానీ లేదు. ఓకే. సో కొనాలన్న డ్రీమ్ అయితే డ్రీమ్ అంటే అదే. ఇప్పుడు లేదా అంటే లేదు అని కాదు, ఇల్లు ఉంది, యాక్చువల్లీ ల్యాండ్, మీరు ఇండిపెండెంట్గా ఉన్నా సరే నేను సంపాదించిన దాంతో నాకు ఒక ఇల్లు కావాలి. యా. ఇప్పుడు సరిపడా వస్తుందా? మీరు ఫుల్ సాటిస్ఫైడా యూట్యూబ్? సాటిస్ఫైడే వస్తుంది, రాదు అని నేను చెప్పను. కష్టపడితే ఏదైనా వస్తుంది. మనం కష్టపడకుండా ఒక దగ్గర కూర్చొని నాకు ఇది వచ్చేయాలి అంటే ఎవరికి ఏది రాదు. నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించు, లైఫ్లో హ్యాపీగా ఉంటావు అంతే. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనం ఎంచుకున్నాము అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మీకు పాజిటివ్ కామెంట్స్ దాదాపుగా వస్తూ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ. ఇన్ కేస్ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి మీరేం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ నాకు వచ్చేది 99% పాజిటివ్, ఎక్కడో 1% నెగిటివ్ వస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది నాకు తెలియదు. కానీ అంటే ఫస్ట్ బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే. ఎవరైనా ముందుకు వస్తే తట్టుకోలేరా అని చెప్పి బాధ అనిపిస్తుంది, తర్వాత కోపం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి రిప్లై కూడా ఇచ్చేసి వీడియో కూడా పెడతా ఉంటాను. బట్ మళ్ళీ తర్వాత అనిపిస్తుంది, ఎప్పుడైతే మనం బ్యాడ్ అవుతామో అప్పుడే మనం పైకి వెళ్తాం. అంతే కదా, ఎప్పుడైతే మనకి బ్యాడ్ వస్తుందో ఆ రోజే మనం పైకి వెళ్తాం. సో మంచిని తీసుకున్నారు మీరు. ఇలా కానీ తట్టుకోలేను, అలా బ్యాడ్ నుంచి వచ్చే గ్రోత్ నాకు వద్దు అనేసి నేను నెగిటివ్ కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను. అలాంటి గ్రోత్ నాకు, నెగిటివిటీకి పుష్ప గారు దూరం అంతే. యా. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అంటే ఆంధ్ర ఫుడ్ అంటే వైట్ రైస్, అంటే ఒక ట్రెడిషనల్గా మొత్తం విస్తరి నిండా అలా పరిచి అన్నీ ఉండాలన్నమాట. సో అంతా ఒక బంతి భోజనం అంతే. అంటే ఆంధ్ర ఫుడ్ని చాలా మిస్ అవుతూ ఉంటాను. వెస్ట్ బెంగాల్లో ఏంటంటే మన ఆంధ్ర ఫుడ్ దొరకదు. మీరు చేస్తారుగా, మీరు చేస్తారుగా. నేను చేసినా సరే అంతేలేండి, పొరుగురే బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నాది ఆంధ్ర ఫుడ్, అంటే ఆంధ్ర టేస్ట్. మా హస్బెండ్ వాళ్ళు బెంగాల్ టేస్ట్. సో వాళ్ళకి నచ్చినట్టే మనం తింటాం, కానీ మనకి నచ్చినట్టు అనేది. మీరు ఫ్రీక్వెంట్గా ఏ ఫుడ్ వండుతుంటారు? వెస్ట్ బెంగాల్ ఫుడ్ నేను ఏది వండను. ఫిష్ అయితే వండుతూ ఉంటాను, చేపల పులుసు అయితే. చేపల పులుసు ఏపీ కూడా కదా, వాళ్ళకి వేరు ఉంటుందా? ఫ్రై చేసి బాగుంటుంది. సో చేపల పులుసు చాలా ఇష్టం, వెస్ట్ బెంగాల్ స్టైల్లో. సో ఇక్కడైతే బంతి భోజనం ఇష్టం, మిస్ అవుతున్నారు కాబట్టి బాగా ఫుడ్ బాగా మిస్ అవుతాను. అయ్యో, మీరు వన్ డే బిఫోర్ వస్తే అన్ని చక్కగా మీకు నచ్చే ఫుడ్ వండి పెట్టేదాన్ని. మిర్చి బజ్జీ ఇక్కడ అంటే నార్మల్గా ఇక్కడ మనకి మిర్చి బజ్జీ ఫేమస్, వెస్ట్ బెంగాల్లో దొరకదు, ఎక్కడ వెతుక్కున్నా సరే దొరకదు. అవునా? ఇప్పుడు ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా? పోనీ అసలు మిరపకాయ దొరకదు. ఓహో, అంటే వింటర్ సీజన్ లో దొరుకుతాయి, బట్ చాలా పెద్ద పెద్ద మిరపకాయలు అనమాట. బట్ ఈ టేస్ట్ ఉండవు, ఓన్లీ వింటర్ సీజన్ లో, అది కూడా చాలా రేర్ గా. ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. ఓహో, మా హస్బెండ్ కి కూడా. అవునా? ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటారా? నేను చాలా తక్కువ చూస్తాను, మా హస్బెండ్ మూవీస్ చూస్తారు. బట్ నాకు అంత ఫేవరెట్ హీరో టైం వేస్ట్ చేసుకోవడం. ఫేవరెట్ హీరో మూవీ చూస్తారా? యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో ఏంటంటే హిందీ మూవీసే ఉంటాయి, ఎవరైతే పెద్ద హీరోస్ ఉంటాయో వాళ్ళవి రిలీజ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారివి ఖచ్చితంగా రిలీజ్ అవుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ మొన్న రామ్ చరణ్ పెద్ద మూవీ వచ్చింది, చూసారా? సో ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా మీరు? ఇంట్రోవర్ట్. మంచి ట్రెడిషనల్ అమ్మాయి కదా మీరు, అందుకే అడగలేదన్నమాట. మీకు వెస్ట్రన్ వేర్ ఇష్టమా అండ్ అలా? కంప్లీట్ ట్రెడిషనల్. యాక్చువల్లీ ఇండియన్ వేరా వెస్ట్రన్ వేరా అంటే శారీ కట్టుకోవడం అంత కంఫర్టబుల్గా నాకు అనిపించదు. వల్గర్గా అనేది ఎప్పుడు మన ఛానల్లో అలాంటివి రావు. మీరు చాలా ట్రెడిషనల్గా ఉంటారండి, నేను చూస్తూ ఉంటాను కదా వీడియోస్ అవన్నీ. నేను కూడా ఒక ఫాలోవర్ని కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఫాలోవర్స్కి ఏంటంటే ఒక ఫ్యాన్ మీట్ అనుకోండి, ఇప్పుడు ఫాలోవర్స్ అక్కడ ఉన్నారు, ఏం చెప్తారు?
చాలా మంది ఏమనుకుంటారంటే మేము కూడా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము, సపోర్ట్ ఏం చేయండి చేయాలి, లేకపోతే support ఏం చేయాలి. స్టార్ట్ చేయాలి అంటున్నాము అంటే అనుకుంటున్నాము కంటే స్టార్ట్ చేసి చూపిస్తే మంచిది అంటాను. స్టార్ట్ చేయాలి, దాని నుంచి నాలెడ్జ్ నేర్చుకోవాలి. అంటే వెంటనే సక్సెస్ అనేది మనకి రాదు, ఖచ్చితంగా కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది. సో దాని మీద మనం కొంచెం టైం స్పెండ్ చేసి కష్టమైనా సరే ముందుకెళ్ళాలి అనుకుంటే, పైకి రావాలి అనుకుంటే కొంత టైంని సాక్రిఫైస్ చేయాలి. యూట్యూబ్లో ఏంటి అంటే ముందు మనం కష్టపడాలి, తర్వాతే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే స్టార్ట్ చెయ్యండి. చెయ్యాలి 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 అంటే అక్కడే అయిపోతారు. ఒక అడుగు ముందుకేస్తేనే కదా పైకి వస్తాం, ఇంకొక అడుగు ముందుకేయగలం. అది మీకు ఇష్టమా సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అలాంటివి ఏమీ లేదు. యూట్యూబ్లోనే యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మీద నాకేంటంటే కొంచెం ఇన్స్టాగ్రామ్ ఏంటంటే సపరేట్ కంటెంట్, యూట్యూబ్ సపరేట్ కంటెంట్, కొంచెం బ్రాండ్ ప్రమోషన్స్ ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ మీద ఫోకస్ తక్కువ. మనకి ఇప్పుడు ఎవరైనా ఒక్కటే చెప్తారు, ఇప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేవి కదా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే ఫస్ట్ ప్రమోషన్స్ ఇంపార్టెంట్ కదా, కూడా ఇంపార్టెంట్. ఇన్స్టా ప్రొఫెషనల్గా వెళ్ళిపోతుంది. సో యూట్యూబ్ ఏంటంటే ఆ టైంని నేను ఇక్కడ స్పెండ్ చేశానంటే ఈవెన్ ఈ పార్టీకి ఒక 1 million క్రాస్ చేశాను ఛానల్. ఆ టైంని ఇక్కడ అంటే ముందు ఇచ్చిన కంటెంట్ యూట్యూబ్లో నేను ప్రెసెంట్ కొంచెం తగ్గింది. కుకింగ్ అవ్వనివ్వండి, ఏదైనా మెసేజ్లు పెడుతుంటారు కదా, కామెంట్స్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తా ఉంటాయి. చాలా మంది లాంగ్ వీడియోస్ అడుగుతారు, బట్ నాకు అంత టైం ఉండదు. 2 పిల్లలు, వర్క్, షూటింగ్, ఇదే సరిపోతుంది నాకు. సో లాంగ్ వీడియోస్ చేస్తే ఇన్స్టాగ్రామ్ కంటే ఇంకా ముందుకు వెళ్ళగలను. అది బట్ ప్రెసెంట్ అయితే దాంట్లో ఏమైనా సిరీస్లు కానీ అలాంటివి చేయాలని ఉంది, కానీ మీరు సీరియల్స్లో ఇలా యాక్టింగ్ అయితే ఇంట్రెస్ట్ లేదు అంటే. ఓకే. సో మీ లైఫ్లో బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకుంటారు? బిగ్ థ్యాంక్స్ అంటే హస్బెండ్కి, అమ్మ, పెద్దమ్మ. సో వాళ్ళిద్దరూ అమ్మ పెద్దమ్మ లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. మ్యారేజ్ తర్వాత హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఈరోజు ఇక్కడ వచ్చేదాన్ని కూడా కాదు కదా, హస్బెండ్ ఈవెన్ ఇక్కడ వచ్చేదాన్ని కూడా కాదు. అంటే అమ్మ విషయంలోనే కొంచెం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు అంటే నేను వాళ్ళని పట్టించుకోకపోయినా దేవుడు వదలలేదు. మరి అంతా కదా, కర్మ వదలదు అంటారు కదా, ఎవరికి కర్మ ఇస్ బూమరంగ్ అంటారు కదా, ఎవరైనా సరే. సో నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు బాధపడుతున్నారు. నేను నేమ్ బయటికి చెప్పకపోవచ్చు. ఆ రోజు కూడా అమ్మ చనిపోయిన తర్వాత నాకు డ్రైవరే యాక్సిడెంట్ చేశాడు అది ఇది అని చెప్పారు. తర్వాత ఒక 2-3 months తర్వాత నాకు తెలిసింది ఎమ్మెల్యే కూతురు యాక్సిడెంట్ చేసింది. యాక్చువల్లీ అది ఒక ఎమ్మెల్యే కారు, ఇదంతా తెలుసు. బట్ అప్పుడు అమ్మాయి అంటే వాళ్ళ కూతురు ఉంది అనే విషయం నాకు తెలీదు, డ్రైవర్ అని మెన్షన్ చేశారు. తర్వాత నాకు వేరే వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే కూతురు యాక్సిడెంట్ చేసింది అన్నారు. సో యూట్యూబ్కి వచ్చిన తర్వాత మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్లో వీళ్ళకి గుర్తుండిపోయేలాగా ఏదైనా చేద్దాము అనుకున్న సందర్భం ఏదైనా వచ్చిందా, చేశారా? ప్రస్తుతానికైతే లేదు, ఫ్యూచర్లో యా. సో ఇన్ని కష్టాలు పడిన తర్వాత ఎవరికైనా సరే ఒకటి ఉంటుంది, ఎవరికైనా చెప్పాలన్నా కూడా చెప్పచ్చు. సో ఇన్ని ఎదుర్కొన్న మీరు ఏదైనా మీ మనసులోంచి మనసు విప్పి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్తాను అంటే ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మడానికి లేదు. సో ఏదైనా సరే మన ఓన్గా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అప్పుడే మనకి బయట రెస్పెక్ట్ ఉంటుంది. అదే యా, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. వాళ్ళేదో చేస్తారు వీళ్ళేదో చేస్తారు అనే కన్నా మనం కష్టపడి మనం సంపాదించుకొని మనకు ఒక పేరు తెచ్చుకొని మనకు ఒక బ్రాండ్ నేమ్ ఉంచుకునేలాగా చూడాలి. యా, అంతే. ఇది చెప్పగలరు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. డిపెండ్ అయితే ఈవెన్ అంటే ఎప్పుడైతే మనం మన సొంత కాళ్ళ మీద నిలబడతామో ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, ఎవరైనా సరే. ఇండివిజువల్ లైఫ్ ఈజ్ వెరీ బెస్ట్. అంటే ఇప్పుడు నాకేదన్నా కావాలి అంటే నా హస్బెండ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా నా చేతిలోంచి నేను ఖర్చు పెట్టేలాగా ఉండాలి. అది ఒక మంచి మార్గమై ఉండాలి. అంతే 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 ఖచ్చితంగా మంచి ఒక పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. కానీ యా. సో మరి మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ తక్కువ ఉన్న తక్కువలో ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్స్? ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే కాలేజ్ వచ్చేసి స్కూల్ లైఫ్లో దివ్య, కళ్యాణి వీళ్ళు ఉండేవాళ్ళు. బట్ కాలేజ్లో వచ్చేసి దివ్యారెడ్డి,
ఇప్పుడు ప్రెసెంట్ ఇందిర, తను కూడా ఒక యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. ఓకే. ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది. యూట్యూబర్స్ లో మీకు బాగా నచ్చేవారు ఎవరు? యూట్యూబర్స్ లో బాగా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అందరినీ కలిసారు కదా, చాలా మంది, ఎంత మంది ఉన్నారు యాక్చువల్లీ మాకు ఒక గ్రూప్ ఉంది యూట్యూబర్స్ ది, అంటే ఇన్ఫ్లుయెన్సర్ ది. అది కూడా మా ఫ్రెండ్ క్రియేట్ చేసింది ఇందిరా. సో అందులో ఆల్రెడీ అంతా చాటింగ్ చేసుకుంటా ఉంటాము, బట్ ఇలా రియల్ గా చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. అంటే అందరినీ కలుసుకోవడం, అందరినీ సరదాగా గడిచిపోయింది. చాలా 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 మిస్ అంటే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు. మీరే అప్పుడప్పుడు ఫ్యామిలీస్ ని ఇన్వైట్ చేసుకుంటూ అలా, ఇంకా మీరు అలా యాక్చువల్లీ ఉండేది దూరం కదా. అవును. సో అందరూ ఉండేది ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, విశాఖపట్నం, కర్ణాటక ఇలా ఉంటుంటారు. మేము ఉండేది వెస్ట్ బెంగాల్, లాంగ్. సో మొత్తానికి కలవాలన్నా కష్టమే. అదే ఎప్పుడో వస్తే తప్ప నార్మల్గా అయితే కుదరదు. యా, బట్ థ్యాంక్ యూ సో మచ్. మీది చాలా వాల్యుబుల్ టైం. ఇప్పుడు కూడా టైం అవుతుంది, మీరు వెళ్ళాలి కాబట్టి నాకు ఇంకా చాలా మాట్లాడాలి. అంటే యాక్చువల్లీ నాకు ముందు కూడా ఇంటర్వ్యూస్ వచ్చున్నాయి, బట్ నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ నా కోసం మీరు ఒప్పుకున్నందుకు. మీరు చాలా రిక్వెస్ట్ చేశారు. అంటే ఎక్కడైనా ఏమన్నా అంటే ఏదన్నా ఇంటర్వ్యూ ఇస్తే భయము, అంటే ఏమో ఎలా నెగిటివ్ వెళ్తుందో, ఎక్కడ ఎమ్మెల్యే గురించి అడుగుతారేమో అని చెప్పేసి టెన్షన్ వచ్చేసేది అనమాట. అలా కాదు, ఇప్పటికీ నేను నేమ్ అయితే ఎక్కడ రివీల్ చేయలేదు. నేను ఒకటే నమ్ముతాను ఏంటంటే, మీరు చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఓవర్ నైట్ వచ్చింది కాదు. ఓవర్ నైట్ వచ్చినా సరే అది మీకు వచ్చిందనే చెప్తాం. సో ఒకటి ఏంటంటే, నేను అనేది, ఇంత కష్టపడి మీరు బిల్డ్ చేసుకున్న ఈ ప్లాట్ఫామ్ని ఒక 1/2 అవర్ 1 అవర్ ఇంటర్వ్యూ కోసం దాన్ని మేము స్పాయిల్ చేయాలని నా మనస్ఫూర్తిగా నేను అనుకోను అనమాట. సో అందుకే ఎవరిని నెగిటివ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూ చేయను. వాళ్ళ గురించి ఇంకా 10 మందికి మంచి చెప్పాలి అనే ఉద్దేశంతోనే చేస్తాం. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇంత దూరం వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి. నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట. సో అంటే చేస్తూ ఉంటాను, బట్ దాని నుంచి మళ్ళీ నెగిటివ్ తీసుకుంటా ఉంటాను. అలా ఏమీ ఉండదు. మీరు పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉంటుంది లైఫ్. సో పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు పిల్లలు, హస్బెండ్, మీ లైఫ్, మీ యూట్యూబ్ జర్నీ, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళే మీకు పెద్ద స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఈసారి ప్రశాంతంగా హోల్ డే స్పెండ్ చేసి చాలా విషయాలు షేర్ చేసుకుందాము. టైం లేదు కాబట్టి వైండప్ చేయాల్సి వస్తుంది. నిజానికి నాకు ఇంకా మాట్లాడాలి అని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పింది కూడా చాలా తక్కువే, ఇంకా చాలా ఉంది కూడా కదా. మనం మాట్లాడుకుందాం, అట్లీస్ట్ జూమ్లో అయినా చేద్దాం, కుదరకపోతే రావడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పుష్ప గారు బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై. యాంకర్ డ్రెస్ కట్సి కళామందిర్ ఫ్రమ్ రాజమండ్రి.